హాయ్ అండి. ఈరోజు కేసరి ప్రసాదాన్ని పక్కా కొలతలతో ఎప్పుడు చేసినా ఒకేలా వచ్చే విధంగా మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దీనికోసం నేను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసానండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కేసరి ప్రసాదాన్ని అమ్మవారికి 6వ రోజు దేవి నవరాత్రుల్లో నైవేద్యంగా పెడతారు. ముందు 5 రోజుల నైవేద్యాలు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి వాటిని వాచ్ చేయండి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు బాదం వేసుకున్నాను. మన దగ్గర ఏ ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కిస్మిస్ని వేసుకుందాం. కిస్మిస్ తొందరగా వేగుతుంది కదండి, అందుకనే దించే ముందు వేసుకొని వేయించుకోండి. ఫ్రెండ్స్, తర్వాత వంటలు కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇవి చక్కగా వేగే చూసారా, ఇలా 1 బై 1 వేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇదే పాన్లో సూజీ వేసుకుందామండి. ఇది ఒక కప్తో వేసాను. ఈ కప్పు వెయిట్లో వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది. చక్కగా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి, ఇదే సరిపోతుంది. చక్కగా 1 నిమిషం వేయించుకోండి చాలు. ఈ కలర్ వచ్చాక మనం ఇందులో వాటర్ని పోసుకుందాం. ఇక్కడ సూజీని మనం 1 కప్తో తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3.5 కప్పులు తీసుకోవాలి. అప్పుడే మనకి కేసరి చక్కగా సాఫ్ట్గా వస్తుందండి. చల్లబడినా కూడా మనకి గట్టిపడదు. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు తిప్పుకోండి. అలా ఉండలు లేకుండా చక్కగా కలుపుతూ తిప్పారనుకోండి, చక్కగా దగ్గరకు అవుతుంది. కేసరి కూడా సాఫ్ట్గా వస్తుంది. సరే, చక్కగా సాఫ్ట్గా వచ్చింది. కొత్త ఉడుకుతుంది కదా. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. యాక్చువల్లీ కేసరి పంచదారతో చేస్తారండి, కానీ నేను ఇక్కడ బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అమ్మవారికి బెల్లంతో ప్రసాదం పెడితే మంచిదండి. ఇప్పుడు బెల్లం అంతా కరగాలి. కరిగి చక్కగా ఈ 2 కూడా కొత్త ఉడికి పాన్ వదిలేయాలండి. చూసారా, అడుగు అంటుకోకుండా ఇలా వదిలేయాలి. అప్పుడే మనకి కేసరి ఉడికిందని మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ అడుగు వదిలేస్తుంది. ఇలా కొత్త ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం, అప్పుడు ఇవి ఇందులో వేసేసుకోండి. అలాగే కొంచెం యాలక పండు కూడా వేసుకొని చుట్టూ తిప్పుకోండి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే మాత్రం మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.